హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి హై నెట్వర్త్ పాలసీస్, ఎల్ఐసి జీవన్ శిరోమణి మరియు బీమాశ్రీ, ఈ రెండు పాలసీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎల్ఐసి పాలసీ ఫర్ హై నెట్వర్త్ ఇండివిజువల్ ఇన్ 2022, ఈ 2022 సంవత్సరానికి గాను మనకు ఎల్ఐసిలో హై నెట్వర్త్ పీపుల్కి రెండు పాలసీలు అవైలబుల్గా ఉన్నవి. ఈ రెండిట్లో కూడాను మనీ బ్యాక్తో పాటు గ్యారంటీడ్ అడిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టేబుల్ నెంబర్ 947 ఎల్ఐసి జీవన్ శిరోమణి మరియు టేబుల్ నెంబర్ 948 ఎల్ఐసి బీమాశ్రీ. ఈ రెండు పాలసీల్లో మనకు ఒక 4 యూనిక్ బెనిఫిట్స్ ఉన్నవి. అందులో ఫస్ట్, గ్యారంటీడ్ అడిషన్స్ ఇన్ పాలసీ మెచ్యూరిటీ. మనకు గ్యారంటీడ్ అడిషన్ అనేది బాండ్లోనే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్, అంటే మనం తీసుకున్న పాలసీ టర్మ్కి తక్కువ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది ఉంటుంది. తర్వాత మనీ బ్యాక్ అనేది 2 సార్లు రావడం జరుగుతుంది మనం తీసుకున్నటువంటి పాలసీ టర్ములో. డెత్ సమ్ అష్యూర్డ్ అనేది 125% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్గా ఉంటుంది. అంటే మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్కి 125%. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల సమ్ అష్యూర్డ్ కనుక మనం తీసుకున్నట్లయితే డెత్ సమ్ అష్యూర్డ్ అనేది 12,50,000గా ఉంటుంది. తర్వాత జీవన్ శిరోమణి పాలసీ, ఇందులో చూసినట్లయితే మనకు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇందులో మనకు 15 రకాల క్రిటికల్ ఇల్నెస్లు కవర్ కావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనకు క్రిటికల్ ఇల్నెస్ అనేది ఏర్పడుతుందో అప్పటి నుండి 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఎవ్రీ ఇయర్ పే చేయడం జరుగుతుంది. తర్వాత 2 ఇయర్స్ ప్రీమియం అనేది మనం కట్టవలసిన అవసరం లేదు. ఎల్ఐసి జీవన్ శిరోమణిలో మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. మినిమం సమ్ అష్యూర్డ్ అనేది 1 crore ఉండవలసి ఉంటుంది. బీమాశ్రీ పాలసీలో మినిమం ఏజ్ అనేది 8 ఇయర్స్, మినిమం సమ్ అష్యూర్డ్ అనేది 10 లక్షలు. ఈ బీమాశ్రీ పాలసీని పిల్లల పేరు మీద కూడా తీసుకోవడానికి వీలుంటుంది. పాలసీ యొక్క కండిషన్స్ మరియు బెనిఫిట్స్. పాలసీ యొక్క టర్మ్ అనేది 14 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్, 20 ఇయర్స్గా ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది పాలసీ టర్మ్కి 4 సంవత్సరాలు తగ్గించి ఉంటుంది. అంటే 14 ఇయర్స్ వారికి 10 ఇయర్సు, 16 ఇయర్స్ తీసుకున్న వారికి 12 ఇయర్సు, 18 ఇయర్స్ తీసుకున్న వారికి 14 ఇయర్సు, 20 ఇయర్స్ టర్మ్ ఎవరైతే తీసుకుంటారో వారికి ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 16 ఇయర్స్గా ఉంటుంది. మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ అనేది పాలసీ టర్మ్ అనేది 14 సంవత్సరాలు తీసుకున్న వారికి 55 సంవత్సరాలు, పాలసీ టర్మ్ అనేది 16గా తీసుకున్నటువంటి వ్యక్తికి మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ అనేది 51 ఇయర్సు, పాలసీ టర్మ్ 18 ఇయర్స్ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ అనేది 48. 20 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ అనేది 45 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో మనకు 2 టైమ్స్ మనీ బ్యాక్ రావడం జరుగుతుంది. అది మనం తీసుకున్నటువంటి పాలసీ టర్మ్ను బట్టి ఉంటుంది. 14 ఇయర్స్ టర్మ్ తీసుకున్న వారికి 30% 2 టైమ్స్ రావడం జరుగుతుంది. 10th ఇయర్ మరియు 12th ఇయర్ రావడం జరుగుతుంది. 16 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకున్న వారికి 35% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, ఇది 12th మరియు 14th ఇయర్ రావడం జరుగుతుంది. 18 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకున్నటువంటి వ్యక్తికి 40% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్, ఇది 14th మరియు 16th ఇయర్ రావడం జరుగుతుంది.
20-year పాలసీ టర్మ్ ఎవరైతే తీసుకుంటారో వారికి 45% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది 16th ఇయర్ మరియు 18th ఇయర్ రావడం జరుగుతుంది. తర్వాత మ్యాచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ మ్యాచ్యూరిటీ అనేది రిమైనింగ్ సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషను ప్లస్ లాయల్టీ అడిషన్. ఇక్కడ రిమైనింగ్ సమ్ అష్యూర్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు పాలసీ టర్మ్ 14 సంవత్సరాలు కనుక తీసుకున్నటువంటి వ్యక్తికి ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 10 సంవత్సరాలు ఉంటుంది. వీరికి మనీ బ్యాక్ అనేది 30% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అనేది 2 times రావడం జరుగుతుంది. అంటే 30% ప్లస్ 30% 60% మనకు రావడం జరుగుతుంది. రిమైనింగ్ సమ్ అష్యూర్డ్ అనేది 40% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్గా నిర్ణయించబడి ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్ ఇది ఫస్ట్ 5 years వారికి 50 rupees per 1000, రెస్ట్ ఆఫ్ ద పీపీటీ అంటే 5 years తర్వాత ఉన్నటువంటి కాలానికి 55 rupees per 1000గా నిర్ణయించబడి ఉంటుంది. ఈ రెండు పాలసీల్లో కూడా మనము రైడర్స్ తీసుకోవడానికి వీలుంటుంది. ఫస్ట్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్, రెండవది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, మూడవది న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడరు, నాలుగవది ఎల్ఐసి న్యూ క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది జీవన్ శిరోమణి పాలసీలో ఇన్బిల్ట్గా ఉంటుంది. తర్వాత ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్. ఈ రైడర్ని మనము చిన్నపిల్లల పాలసీ విషయంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బీమాశ్రీ పాలసీలో అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీమాశ్రీ పాలసీ చూసినట్లయితే 25 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి 10 లక్షల పాలసీ కనుక తీసుకున్నట్లయితే టర్మ్ అనేది 20 సంవత్సరాలు, పీపీటీ అనేది 16 years ఉంటుంది. ప్రీమియం అనేది 74,015 rupees ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ తర్వాత సంవత్సరానికి గాను 72,422 rupees ఉంటుంది. అయితే మనకి ఇక్కడ 16th ఇయర్ మరియు 18th ఇయర్ 45% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ మనకు రావడం జరుగుతుంది. అంటే 4,50,000 ప్లస్ 4,50,000 అంటే 9 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. తర్వాత మ్యాచ్యూరిటీ అనేది 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషను ప్లస్ లాయల్టీ అడిషన్. ఇక్కడ 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అంటే 1 lakh rupees. గ్యారంటీడ్ అడిషన్ అనేది ఫస్ట్ 5 years ఏమో 50 rupees per 1000 ఉంటుంది. మిగిలినటువంటి ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 16 సంవత్సరాలు కాబట్టి 6వ సంవత్సరం నుండి 16 వరకు అంటే మిగిలిన 11 సంవత్సరాలు 55 రూపాయలు పర్ 1000 ఉంటుంది. ఇక్కడ 1000కి 50 కాబట్టి 1 lakhకి 5,000 అవుతుంది. 10 lakhsకి 50,000 అవుతుంది. ఈ 50,000 ఇంటూ 5 years అంటే 2,50,000 రూపాయలు అవుతుంది. ఇది ఫస్ట్ 5 years. తర్వాత మిగిలిన 11 సంవత్సరాల వరకు 1000కి 55 రూపాయలు అంటే 1 లక్షకు 5,500, 10 లక్షలకు 55,000 అంటే 55,000 ఇంటూ 11 సంవత్సరాలు 6,05,000 రూపాయలు. టోటల్ మనకు గ్యారంటీడ్ అడిషన్స్ ఎంత అవుతుందంటే 2,50,000 ప్లస్ 6,05,000 రూపాయలు, మొత్తము 8,55,000 రూపాయలు అవుతుంది. తర్వాత లాయల్టీ అడిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 390 per 1000 అయితే కనుక 1000కి 390 రూపీస్ అయితే 1 lakhకి 39,000, 10 lakhsకి 3,90,000,
అంటే మ్యాచ్యూరిటీ అనేది ఏమవుతుందంటే 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అనేది 1 lakh, టోటల్ గ్యారంటీడ్ అడిషన్ అనేది 8,55,000 రూపాయలు, లాయల్టీ అడిషన్ అనేది 3,90,000 రూపాయలు, మొత్తం 13,45,000 రూపాయలు రావడం జరుగుతుంది మ్యాచ్యూరిటీగా. కానీ అంతకుముందే మనకు 9 lakhs రూపీస్ 2 times మనీ బ్యాక్ రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ టోటల్ ఎంత వస్తుంది అంటే 22,45,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ డెత్, ఒకవేళ మనకు నార్మల్ డెత్ అయిన సందర్భం లోపల మనకు సమ్ అష్యూర్డ్ 10 lakhs కాబట్టి 125% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ అంటే 12,50,000 ప్లస్ గ్యారంటీడ్ అడిషన్ అంటే ఏ సంవత్సరం డెత్ జరిగిందో దానికి అనుగుణంగా ఎల్ఐసి వారు లెక్కించడం జరుగుతుంది. అదే యాక్సిడెంటల్గా డెత్ అయితే కనుక 125% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ఏదైతే ఉందో దాని సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ అడిషన్. ఇక్కడ 125% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అనేది 12,50,000 ప్లస్ యాక్సిడెంటల్ రైడర్ యొక్క సమ్ అష్యూర్డ్ అనేది 10 లక్షలు, మొత్తము 22,50,000 ప్లస్ ఆ సంవత్సరం వరకు ఉన్నటువంటి గ్యారంటీడ్ అడిషన్ అనేది ఎల్ఐసి వారు చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ట్యాక్స్ బెనిఫిట్ చూసినట్లయితే ప్రీమియం అమౌంట్ కెన్ బి క్లెయిమ్డ్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. మనము ఏదైతే ప్రీమియం చెల్లిస్తున్నామో పాలసీకి ఆ ప్రీమియం అమౌంట్ అనేది అండర్ సెక్షన్ 80C కింద మనము ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. తర్వాత మ్యాచ్యూరిటీ అమౌంట్ ఏదైతే మనకు లభిస్తుందో అది ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. అండర్ సెక్షన్ 10(10)(d) కింద మనము ట్యాక్స్ మినహాయింపు అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.